బ్లౌజ్ అంతా స్టిచ్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ అనేది అంటే ఫ్రంట్ పార్ట్లో నెక్ అనేది తక్కువ వస్తే ఏం చేయాలి అనేది అయితే నేను ఇక్కడ చెప్తానండి. బ్లౌజు స్టిచ్ చేసిన తర్వాత కంటే చూసుకోవడం కంటే మనం స్టిచ్ చేసేటప్పుడే చూసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. అంటే ఒకవేళ ఎక్కువ తక్కువ వచ్చినా మనం ఇక్కడ అనేది అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ½ ఇంచ్ అనేది మనకి షోల్డర్లకి అయితే వెళ్ళిపోతుంది. సో ఇక్కడ నుంచి మనం ఇలాగా మార్కింగ్ వేసేసుకొని ఇలాగా కొద్దిగా మార్కింగ్ చేసుకుంటే ఇలాగ కొలుచుకోవాలి. చూడండి, ఇప్పుడు నాకైతే కరెక్ట్గా వచ్చేసింది. తర్వాత ఇక్కడ కూడా మనకి ఖర్చు అనేది వెళ్ళిపోతుంది. ఒక ½ ఇంచ్ అనేది ఖర్చులోకి వెళ్ళిపోతుంది కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ మనకి ఎక్కువ వస్తే గన తక్కువ చేయొచ్చు. చూడండి, ఇలాగ తక్కువ చేయొచ్చు. ఇక్కడ అడ్జస్ట్మెంట్ అనేది చేసేసుకొని కొంచెం కొంచెం అడ్జస్ట్మెంట్ చేసేసుకొని ఇక్కడ తర్వాత ఇక్కడ కట్టింగ్ చేసుకుంటే మనకి క్లాత్ అనేది తక్కువ అయిపోతుంది. అంటే నెక్ అనేది తక్కువ అయిపోతుంది. ఒకవేళ ఎక్కువ వస్తే తక్కువ చేయొచ్చు. అలాగని తక్కువ వచ్చినప్పుడు కూడా మనం ఇక్కడ అడ్జస్ట్మెంట్ అనేది షేప్ అనేది తీయచ్చు. చూడండి, ఇలాగా కొద్దిగా అనేది షేప్ అనేది తీయచ్చు. దీనివల్ల మనకి ఏమవుతుందంటే నెక్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. తక్కువ అంతా బ్లౌజ్ అంతా స్టిచ్ చేసిన తర్వాత చేస్తే కనుక మనకి ఇక్కడ క్లాత్ అనేది చెస్ట్ దగ్గర పట్టినట్టు ఉంటుంది. సో ఈ ప్రాబ్లం మీకు సాల్వ్ అయ్యిందని అనుకుంటున్నాను. ఈ టిప్ నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి.